ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి కూడా హన్నా దుఃఖముతో ఉండుట మానివేసిందంట. ఆమేన్. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి ఉన్నతమైన చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హన్నా ఎందుకు దుఃఖంతో ఉండడం మానేసింది అంటే, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కన్నీరు విడిచి తను ప్రార్థన చేసింది. ఆమె విశ్వసించింది, నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన అంగీకరించి నాకు సంతానాన్ని ఇస్తాడు, ఇంకా నేను దుఃఖపడాల్సిన అవసరం లేదని ఆ తల్లి నమ్మింది. దేవుడు అదే రీతిగా అద్భుతంగా సంతానాన్ని ఇచ్చారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఈ రోజు నుంచి నువ్వు దుఃఖపడే పరిస్థితులు ప్రభు నీ జీవితంలోంచి తొలగించబోతూ ఉన్నారు. ఆమెన్. ఏ విషయములో అయితే ఈ రోజు దాకా నువ్వు బాధపడుతూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆ దుఃఖకరమైన పరిస్థితి నీ నుంచి ప్రభు దూరపరచబోతూ ఉన్నారు. ఆమెన్. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పనా? ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వేం చేయాలి? హన్నా ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తీర్మానం తీసుకుంది, అయ్యా నాకు మగబిడ్డను దయచే, నీ సన్నిధికి అప్పగిస్తాను నాయన, నీ కొరకు ఉపయోగిస్తాను ప్రభు అని చెప్పి ఏ రీతిగా అయితే ఆమె తీర్మానం తీసుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసిందో, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక తీర్మానం తీసుకో. నాయనా, ఈ దుఃఖము తొలగిస్తే, ఈ శోధన తొలగితే, అయ్యా నీ కొరకు ఉపయోగపడతానయ్యా, నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, నా బంధుమిత్రు వర్గాలలో ప్రభువా నీవు నిజమైన దేవుడు అని అయ్యా నేను చాటించుకుంటాను నాయన, నిన్ను హత్తుకుని జీవిస్తాను ప్రభువా, మరలా ఏ పాపము చేయకుండా నేను బ్రతుకుతాను తండ్రి అని దేవుని సన్నిధిలో ఓ తీర్మానం తీసుకో. దేవుడు తప్పకుండా ఆయన మహాకృపను బట్టి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు ఆయన. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యం జరగట్లేదు, కొన్ని ఏళ్ల నుంచి ఈ మారు మనస్సులు లేవు, కొన్ని పరిస్థితులు కఠినమైపోతున్నాయి ఉండి కొలది అని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు బాధపడొద్దు. నీకు శుభవార్త. నువ్వు దుఃఖించే దినాలు ఈ రోజు నుంచి ఇంకా లేవు. సంతోషకరమైన బ్రతుకుని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. సంతోషకరమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుని మహాకృప ఈరోజు నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆమెన్. అస్సలు భయపడొద్దు. ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయి. హన్నా కూడా అండి తన వైరి అయిన పెనిన్నాతో ఎంతో దుఃఖపడింది, ఎంతో వేదన అనుభవించింది. కానీ దేవుని సన్నిధిలో తీర్మానము ఆమె జీవితాన్ని అద్భుతంగా మార్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. దేవా, నా జీవితాన్ని నువ్వు మలుస్తున్నందుకు, మారుస్తున్నందుకు ఈ రోజు నుంచి నీకు వందనాలని ప్రార్థించు. యేసు నామంలో నీ ప్రార్థనను బట్టి ఈరోజు ఆ ఫలాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.